పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో యువతకు ప్రత్యేక ఆహ్వానం ఇచ్చారు. యువతి యువకులకు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకొని సేవలు అందించే అవకాశాన్ని కల్పించే వేదికను ప్రకటించారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేసేందుకు సమాజంలో మార్పు కాంక్షించే ప్రతి ఒక్కరికి వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేందుకు సేనతో సేనాని మన నేల కోసం కలిసి నడుద్దామంటూ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని జనసేన పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువతీ యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకొని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుంది. మార్పు కోరుకుంటే రాదు, మార్పు కోసం ప్రయత్నిస్తే వస్తుంది. ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు పవన్ కళ్యాణ్. సేనతో సేనాని కార్యక్రమం ఆగస్టు 28 నుంచి 30వ తారీఖు వరకు విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో విస్తృత స్థాయిలో జరిగింది. జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తలు, యువత వేలాదిగా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగంలో పార్టీ భవిష్యత్తు ప్రణాళికలు, ఉత్తరాంధ్ర అభివృద్ధి, సమాజ సేవలు చర్చించారు. పోరాటం చేసేవాడే వీరుడు కాదు, అండగా నిలిచిన ప్రతి ఒక్కరూ వీరులే అని ఆయన అన్నారు. ఆ సమావేశం స్ఫూర్తిని కొనసాగించేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. పాల్గొనాలనుకునే యువత క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. పార్టీ అధికారిక సోషల్ మీడియా పోర్టల్లో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమం జనసేన పార్టీకి రెట్టింపు బలాన్ని ఇస్తుంది. యువతను సమాజ సేవలోనికి తీసుకొచ్చి భవిష్యత్ నాయకులను తయారు చేస్తుందని భావిస్తున్నారు. కర్నూలు సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని దేశాన్ని మాత్రమే కాదు, 2 తరాలను నడిపిస్తున్నారని ప్రశంసించారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ గురించి బహిరంగ సభలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ సేవే పరమావధిగా ప్రజలకు సేవ చేస్తున్న ప్రధాని మోదీ ఓ నిజమైన కర్మయోగి అని వ్యాఖ్యానించారు. ఆయన కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, 2-3 తరాల ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్నారని గుర్తు చేసుకున్నారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ప్రపంచ పటంలో దేశాన్ని నిలబెడుతున్నారన్నారు మోదీ. గూగుల్ లాంటి అతిపెద్ద ప్రాజెక్టులు దేశానికి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. జీఎస్టీ 2.0 సంస్కరణలతో పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతోందన్నారు. జీవిత, ఆరోగ్య బీమా సహా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడం వల్ల ప్రజలు ఆదా చేసుకోగలుగుతున్నారు అన్నారు. పెట్టుబడులు, పరిశ్రమ నమ్మకాన్ని సడలించకుండా అంతా కలిసే ఉండి స్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని, కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని పవన్ ఆకాంక్షించారు. ఒక తరం కోసం ఆలోచించే నాయకుడు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీని కర్మయోగి పదంలో పిలుస్తాం. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవయే పరమావధిగా పనిచేస్తున్నారు. ప్రధాని దేశాన్ని మాత్రమే కాదు, 2 తరాలను నడుపుతున్నారు అన్నారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ను తీసుకొచ్చారు. దేశ జెండా ఎంత పొగరుగా ఉంటుందో అలాగే దేశ పటాన్ని ప్రపంచంలో నిలబెడుతున్నారు. ప్రతి కుటుంబానికి పన్నుల భారాన్ని తగ్గించారని తెలియజేశారు.